హాయ్ మణిమంత్ర వ్యూవర్స్, వెల్కమ్ టు ఏగేస్ ఛానల్. మనం సామాన్యంగా మన ఆలోచన విధానం ఎలా ఉంటుంది, ఆ ఆలోచన విధానంలో ఎన్ని భాగాలు ఉంటాయి, అలాగే ఆలోచన విధానం అనేది మనం ఎలా పనిచేస్తాం అనే విషయానికి మనం పరిగణలోకి తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ రెండు విధాలు చెప్పుకోవచ్చు. ఆ రెండు విధాలు ఏమంటే మనకి ఒకటి సంయోజిత ఊహాశక్తి, అంటే మనం ఊహలు చేస్తున్నాం, అది ఏందనేది మనకు ముందు తెలియాలి, దానికి క్లారిటీ అనేది మనకు కావాలి. ఆ క్లారిటీ అనేది పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మీరు సరి అయిన ఊహల్ని విశ్వానికి పంపగలుగుతారు. ఓకేనా? అంటే ఈ ఊహాశక్తి ద్వారానే ఈ ప్రపంచం అంతా నిర్మితమైంది. అలాగే ఈ ఊహాశక్తి ద్వారానే మనం ఏదైనా సృష్టించుకోవచ్చు. అది డబ్బు కావచ్చు, సంపద కావచ్చు, ఐశ్వర్యం కావచ్చు. కాబట్టి ఈ యొక్క ఊహాశక్తిలో ఈ రెండు రకాల్లో మొట్టమొదటిది మనకి సంయోజిత ఊహాశక్తి. ఈ సంయోజిత ఊహాశక్తి అంటే ఏంది ముందు మనకు తెలియాలి. ఇప్పుడు మీరు చిన్నప్పటి నుంచి ఒక వ్యక్తిని చూశారు, ఆ వ్యక్తి బాగా డబ్బు సంపాదించాడు. లేదా ఇంకో వ్యక్తిని చూశారు, ఎప్పుడు విజయాల్ని సాధిస్తున్నాడు. ఓకే, లేదా సమాజంలో ఎన్నో విషయాల్ని చూశారు, ఆ ఎన్నో విషయాలను మీరు ఆకలింపు చేసుకొని ఏం చేస్తున్నారంటే మీరు చదువుకున్న విద్య కావచ్చు, లేదంటే సమాజ పరిస్థితులు కావచ్చు, మీ పరిసరాలు కావచ్చు, వాటిని బేరేజ్ వేసుకొని మాత్రమే మీరు అంతవరకు మాత్రమే ఆలోచిస్తున్నారు. అంటే ఇక్కడ విచిత్రం ఏం జరుగుతుందంటే అందరిలాగా నేను ఉన్నానా లేదా, ఓకేనా, అందరిలాగా నేను ఉన్నా అంటే నేను సరిగ్గానే ఉన్నట్టు, ఓకేనా, ఇక ఇంతకంటే నేను ప్రయత్నాలు ఏం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సమాజంలో మనకి ఏమేం కావాలంటే ముందు గౌరవం కావాలి, 2 ప్రతిష్ట కావాలి, 3 డబ్బు కావాలి, 4 పరపతి కావాలి, 5 మీ యొక్క జీవితం అనేది సాఫీగా సాగాలి. ఓకే, ఈ 5 మాత్రం మనం బేరీజ్ వేసుకుంటాం. ఈ 5 ఎక్కడి నుంచి మనం బేరీజ్ వేసుకుంటాం అంటే పక్క వాళ్ళతో బేరీజ్ వేసుకుంటాం. ఎందుకంటే వాడు ఇలా చేశాడు, మనం వాడు ఏదో కారు కొన్నాడు, మనం కూడా కొనాలి, ఎందుకంటే వాళ్ళకంటే మనం ఏం తక్కువ కాదు. ఓకేనా, వాడు డబ్బు సంపాదించాడు, మనం ఇంత సంపాదించాలి. అంటే మన కోరికలు ఎంత ఆలోచించినా ఎంతవరకు పోతున్నాయంటే జస్ట్ మన నిత్యావసరాలు తీరడం, మనకు ఒక సొంత ఇల్లు కలిగి ఉండడం, లేదంటే ఒక వాహనం కలిగి ఉండడం, లేదా సమాజంలో ఎక్కడికి వెళ్ళినా సరే అందరితో సమానంగా మనం ఉన్నామా లేదా, అంటే ఇంతకంటే ఎక్కువ ఆలోచన విధానం అనేది మీకు పెరగట్లేదు. అంటే మీరు సమాజంతో పాటు ఆలోచిస్తున్నారు, మీ పరిసరాలతో పాటు మీరు ఆలోచిస్తున్నారు. ఇది ఏదైతుందో ఇంతకు మించి ఆలోచన రాకపోవడం అనేది ఏదైతుందో దీన్ని సంయోజిత ఊహాశక్తి అంటారు. అంటే అందరితో పాటు మనం ఒక కలగలుపుగా నడిచిపోతున్నాం, కానీ ఇది లైఫ్ కాదు. ఎందుకంటే నేనేమంటానంటే మన లైఫ్ అనేది ఒక ప్రత్యేకతను సంతరించుకొని అందరికంటే భిన్నంగా ఉంటూ, అలాగే అందరికంటే ఉన్నతమైన స్థితిలో ఎప్పుడైతే ఉంటామో అప్పుడు అందరు మీ వైపు చూస్తూ మిమ్మల్ని గుర్తిస్తారు. ఇప్పుడు మనం ఫేమస్ యాక్టర్ తీసుకున్నాం, చిరంజీవి గారిని తీసుకున్నాం. ఆయన పేరు తీసుకున్నా సరే, లేకపోతే ఆయన్ని చూసినా సరే మనకు ఒక రకమైనటువంటి వైబ్రేషన్ వస్తుంది, అరే ఆయన అంత గొప్ప యాక్టర్ అని చెప్పేసి. ఒక కమల్ హాసన్ని తీసుకున్నాం, లేదా ఒక ప్లేయర్ని తీసుకున్నాం. ఒక ప్లేయర్ని సచిన్ టెండూల్కర్ అనగానే సచిన్ ఎవరు చూడలేదు దగ్గరికి వెళ్ళి, కాకపోతే ఆయన గురించి ఎక్కువగా ఊహించుకోవడం. అర్థమైంది ఎందుకు? ఇప్పుడు అతను అందరికంటే భిన్నంగా ఉన్నాడు, భిన్నంగా ఆలోచించాడు. ఇప్పుడు ఆ భిన్నంగా ఉండడం, భిన్నంగా ఆలోచించేదాన్ని మనం ఏమంటామంటే సృజనాత్మక ఊహాశక్తి అంటాం. ఇంతకుముందేమో సంయోజిత ఊహాశక్తిలో మనమే జీవించాము సమాజంతో పాటు. ఓకేనా, ఇక్కడ సృజనాత్మక ఊహాశక్తిలో మనం ఏం చేస్తామంటే సమాజానికి భిన్నంగా ఆలోచించడం అనేది మొదలవుతుంది. ఓకేనా, సమాజానికి భిన్నంగా ఆలోచించడం అంటే ఇప్పుడు కామన్ మ్యాన్ ఎలా ఆలోచిస్తాడు, కామన్ మ్యాన్ కావాల్సినటువంటి అవసరాలు ఏవైతున్నాయో అది కాకుండా అంతకు మించి మనం ఆలోచించడం మొదలవుతుంది. అంటే కంప్లీట్గా వీళ్ళ యొక్క ఆలోచనలకు వ్యతిరేకంగా కానీ, లేదా వ్యతిరేకం కాకుండా వాళ్ళకి ఎవరికి ఇబ్బంది పెట్టకుండా మనమంటూ ఒక డిజైన్ని తయారు చేసుకోవడం అనేది మొదలవుతుంది. ఆ డిజైన్ ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఒక కామన్ మ్యాన్ ఆలోచించే విధంగా మీరు ఎప్పుడు కూడా ఆలోచించారు. దీంట్లోకి వచ్చేసరికి ఏంటంటే ఒక గొప్ప కళాకారుడు, ఓకేనా, మీరు ఒక కళాఖండాన్ని చూసినప్పుడు దాన్ని చాలా ఆస్వాదిస్తారు, ఇది ఎంత బాగుంది అది అని. కానీ మీరు దాన్ని చేయాలనే ఆలోచన మీకు ఎప్పుడు రాలేదు, ఆ కళాఖండాన్ని సృష్టించాలనే ఆలోచన రాలేదు, అతనికి వచ్చింది. లేదా ఒక ఆవిష్కరణ, అందరూ దీపాలు పెట్టుకున్నారు, దీపాల్లోనే జీవిస్తున్నారు, బల్బు కనిపెట్టాలనే ఆలోచన తమసాలు వెడ్చానికే వచ్చింది. సృజనాత్మక ఊహాశక్తిలో ఇప్పటి వరకు ఎవ్వరు చేయలేని కొత్త విషయాల్ని కనిపెట్టడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు మీరు సంయుక్త ఊహాశక్తిలో ఉంటారా, లేదా సృజనాత్మక ఊహాశక్తిలో ఉంటారా? ఒకవేళ సృజనాత్మక ఊహాశక్తిలో కనుక మీరు ఉంటే ఆ సృజనాత్మక ఊహాశక్తి అనేది ఈ సమాజంలో మనకు కావాల్సింది ఏంది, మన సబ్జెక్ట్ ఏంది, డబ్బు, సంపద, ఐశ్వర్యం.
దానిపైన దృష్టి పెట్టండి. ఆ యొక్క సృజనాత్మక ఊహాశక్తిని వీలైనంతగా మీరు డబ్బు సంపద ఐశ్వర్యం మీద పెట్టడం వల్ల అందరికంటే భిన్నంగా సంపాదించడం. ఇప్పుడు అందరూ ఆలోచన ఏంది? కష్టపడితే కానీ డబ్బు రాదు, అది సంయోజిత ఊహాశక్తి. లేదు నేను సులభంగా కూర్చుని దగ్గర సంపాదిస్తాను, ఇది సృజనాత్మక ఊహాశక్తి. ఇప్పుడు మీకు చిన్న తేడా అర్థమైంది కదా. అంటే అందరు ఎలా ఆలోచిస్తున్నారో దానికంటే భిన్నంగా ఆలోచిస్తాం మనం. ఆ భిన్నత్వంలో ఏమవుతుందంటే ఆ భిన్నత్వంతో మీరు ఏకత్వం అవుతారు. ఏకత్వం ఎప్పుడవుతారో అది సంపూర్ణత్వం అవుతుంది. ఆ సంపూర్ణత్వంలో మీరు కరిగిపోతారు. అప్పుడు అన్నీ మీతోనే ఉంటాయి. అర్థమైందా? అలా మెల్లిమెల్లిగా ఏం చేస్తారంటే మీరు ఒక్కొక్కటిగా బిల్డ్ చేసుకుంటూ రండి. ఇప్పుడు ఈ సృజనాత్మక శక్తిలో ముందుగా మీరు డబ్బును ఊహించారు. ఓకేనా? డబ్బును ఎలా సంపాదించాలనుకుంటున్నారు? కూర్చున్న దగ్గరనే సులభంగా హాయిగా ఎలాంటి టెన్షన్ లేకుండా ప్రశాంతంగా డబ్బును సంపాదించాలి. నెంబర్ 1 పాయింట్. ఓకే. నెంబర్ 2 ఏంటి? సంపదని ఎలా సృష్టించుకోవాలి? మనం గతంలో ఒక వీడియో చేసాం. సంపదని ఎలా సృష్టించుకోవాలి, దాన్ని ఎలా ఊహించినప్పుడు సంపద మన దగ్గరకు వస్తుంది, అది ఎంత పెద్ద మొత్తంలో ఊహించాలి, ఆ సంపదలో మీకు ఏమేమి వస్తువులు కావాలి, ఆ వస్తువులు కూడా అందరికంటే భిన్నంగా ఉండాలి. ఇప్పుడు ఒక హ్యాండ్ బ్యాగ్ అందరూ కొంటారండి. హ్యాండ్ బ్యాగ్ అందరు కామన్గా కొనడం 300, 500, 1000 రూపాయలు, 2000, 3000, ఎక్కువ 5000, అంతకంటే మనం ఆలోచించాం మనం. కానీ ఒక హ్యాండ్ బ్యాగ్ 5 లక్షలు ఉంటుందని మీకు ఎప్పుడన్నా తెలుసా? ఇప్పటివరకు 5 లక్షల హ్యాండ్ బ్యాగ్ ఏంటి 5 లక్షల అనే ఆలోచన మీకు వచ్చింది. 5 లక్షల హ్యాండ్ బ్యాగ్ మీ దగ్గర ఉందనుకోండి, అందరు మిమ్మల్ని వింతగా చూస్తారా లేదా? ఆశ్చర్యంగా చూస్తారా లేదా? అంటే మీరు వాళ్ళందరికంటే మీరు గొప్పవాళ్ళు అయిపోయినారా లేదా? ఇప్పుడు మిమ్మల్ని ఏం చేస్తారు? గొప్పవాళ్ళు చూస్తారు. ఇక్కడ ఏం ఉపయోగించారు మీరు? సృజనాత్మక ఊహాశక్తిని ఉపయోగించడం ద్వారా అందరికంటే భిన్నంగా మీరు తయారవుతుంది. కాబట్టి ఆ సంపదను కూడా సృష్టించుకోవడంలో ఎక్కడ కూడా పిసినారితనం చేయకుండా చాలా రిచ్గా ఉన్నతంగా ఊహించుకోండి. దానికి తగ్గట్టు ఆ వస్తువుని కొనే ప్రయత్నం చేయండి. ఇప్పుడు ఒకతను మీ ఫ్రెండ్ ఉన్నాడు, ఒక ఇల్లు కట్టించాడు, డబుల్ బెడ్రూమ్ కిచెన్ హాల్. మీరేం చేస్తారు? ఒక విల్లా కట్టిస్తారు. ఇది సృజనాత్మక ఊహాశక్తి. అది సంయోజిత ఊహాశక్తిలో అందరు కామన్గా డబుల్ బెడ్రూమ్ కిచెన్ హాల్ లేదా 3 బెడ్రూమ్, అంతకంటే వాళ్ళ ఆలోచన లేదు. మీరేం చేస్తారు? కంప్లీట్గా ఒక విల్లానే కట్టించారు. ఇప్పుడు దాంట్లో ఇంటీరియర్ వేరు, మీ ఇంటీరియర్ వేరు. ఎందుకంటే అది కామన్గా కబోర్డ్స్ అవన్నీ ఇంటీరియర్ చేయడం అనేది అంతా సంయోజిత ఊహాశక్తి, అందరిలాగే ఇతను చేస్తాడు. కానీ మీ సృజనాత్మక ఊహాశక్తి ఎట్లా ఉంటుందంటే కంప్లీట్గా ఓపెన్ కిచెన్, దానికి తగ్గ డెకరేషన్స్, ఇంటీరియరు, అవసరమైతే మనం విదేశాల నుంచి కొత్త వస్తువులు తెప్పియడం కానీ, ఇంటీరియర్లో కనిపించేట్టు పెట్టడం కానీ, అలాంటి మీరు అట్లా పైనుంచి దిగి వస్తుంటే మెట్ల మీదకి కింద అందరు సోఫాలో కూర్చొని మీకోసం ఎదురు చూస్తూ టకీమని అందరు లేచి నిల్చుంటాయి. అది ఆ ఊహ ఒక్కసారి ఊహించండి, అది ఎంత గొప్పగా ఉందనేది. ఇప్పుడు ఇదంతా కూడా మనకి ఏంటంటే సృజనాత్మక ఊహాశక్తి. అర్థమైందా? కాబట్టి ఇలా ప్రతిదాన్ని కూడా మీరు ఏం చేస్తారంటే సృజనాత్మకంగా మీ జీవితాన్ని ఉన్నతంగా తయారు చేసుకునే ప్రయత్నం చేయండి. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సంయోజిత ఊహాశక్తి అంటే అందరితో కలగలిపి మనం చేసే ఆలోచనలు. అంటే అది ఒక ఎడ్యుకేషన్ కావచ్చు. ఇప్పుడు పిల్లలు ఉన్నారు, ఏం చేస్తారు అంటే నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటాడు. ఓకేనా? లేదంటే బీటెక్, ఎంటెక్ అంటారు. ఇదేమైపోయింది? ఇది సంయోజిత ఊహాశక్తి, అందరిలాగా వాడు అయిపోయినాడు. ఓకేనా? లేదు, మీరు సృజనాత్మక ఊహాశక్తి మీరు కనుక పుణికిపుచ్చుకుంటే ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారంటే నేను డైరెక్ట్ ఐటీ కంపెనీ పెడతాను అంటాడు వాడు. అంటే దాంట్లో పనిచేసే వాళ్ళు అందరు కావాలి కదా, వాళ్ళ కోసం వీడు కంపెనీ పెడతాడు. అంటే మీ ఆలోచనలు అక్కడనే ఆగిపోయి వీడి ఆలోచన చాలా ఉన్నతంగా వెళ్ళిపోయింది. ఓకే. లేదు, అందరు డిగ్రీ చేశారు, అందరు దాదాపు ఇంటర్ చేశారు, ఆ తర్వాత అందరూ ఒక కోర్స్ తీసుకునే ప్రయత్నంలో ఎంటెక్లు బీటెక్లు చేసినప్పుడు మీ ఆలోచన ఇంజనీర్ వైపు వెళ్ళింది అనుకోండి సపోజ్. ఇప్పుడు ఏమైపోయింది? సృజనాత్మక ఊహాశక్తి అనేది మీ మీద పనిచేస్తుంది. కాబట్టి ప్రతి దగ్గర వీలైనంత మట్టుకి మన సబ్జెక్టులో మాత్రం మనం సంయోజిత ఊహాశక్తిని ఎప్పుడూ ఉపయోగించాం. వీలైనంత మట్టుకి మీరు సృజనాత్మక ఊహాశక్తిని ఉపయోగించి మీ జీవితంలో ఎవరు ఊహించినంత డబ్బుని, సంపదను, ఐశ్వర్యాన్ని పొందుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ వైపు మాత్రమే ప్రయాణం చేయండి. దాన్ని మించింది ఇంకా ప్రపంచంలో ఇంకోటి ఏం లేదు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ యూనివర్స్.